Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Biker Telugu review and rating acted by Sarvanand Rajsekhar, Malavika Nair and other actors etc. ఈ మూవీ రివ్యూ ఇవ్వడం లేట్ అయింది, సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా రాకాస మూవీ ఆల్రెడీ అప్లోడ్ చేసి చెక్ చేయండి. ఇంక ఈ మూవీ 2 hours 30 minutes రన్ టైంతో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 20 minutes డీసెంట్. ఆ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 20 minutes నుంచి క్లైమాక్స్ వరకు ఎక్సలెంట్ అని అయితే అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడితే శర్వానంద్ గారు యాక్టింగ్ బాగా చేశారు. బైక్ రేసింగ్ స్టంట్స్ చాలా కష్టపడి నేర్చుకున్నారని అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా చేశారు. కొన్ని హై జంపులు, మౌంటైన్ జంపులు అనేవి చాలా బాగా చూపించారు. ఇంకా రాజశేఖర్ గారు కోచ్ అండ్ ఫాదర్ రోల్లో 2 roles చాలా అంటే చాలా బాగా చేశారు. ఫాదర్ రోల్లో ఎలా ఉండాలో నేర్పించే కోచ్ రోల్లో ఎలా ఉండాలో 2 characters చాలా బాగా చేశారు. ఇంకా దానికి తోడు ప్రతి ఎమోషన్ సీన్స్కి, ఇంకా ముఖ్యంగా బైక్ రేసింగ్ సీన్స్కి ఈ రెండింటికి మ్యూజిక్ చాలా బాగా కొట్టారు జబ్రాన్ గారు. ఇంకా బైక్ రేసింగ్ సీన్స్కి బాగా కొట్టారు ఇంకా జబ్రాన్ గారు. ఇంకా డైరెక్టర్ వచ్చేసి అభిలాష్ రెడ్డి అని మా నాన్న సూపర్ హీరో అనే మూవీ ఉంది. ఆ మూవీ తీసిన డైరెక్టరే ఈ మూవీని తీశారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ కింద తీశారు. ఇంక ఈ మూవీ వచ్చేసి ప్లస్ పాయింట్స్ వచ్చేసి అందరి యాక్టింగ్ బాగుంది. ఇంకా శర్వానంద్ గారి స్టంట్స్ బాగున్నాయి. ఇంకా కోచ్ అండ్ ఫాదర్ రోల్లో ఎమోషన్స్ బాగున్నాయి. ఇంకా హీరోయిన్ వైపు నుంచి వచ్చే ఎమోషన్స్ కూడా బాగున్నాయి, మాల్వికా నాయర్ గారి వైపు నుంచి వచ్చేవి కూడా. ఇంకా ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా స్లోగా అనిపించింది. 1 hour 12 minutes ఉన్నా కూడా 1 hour 30 minutes, 1 hour 40 minutes చూసినంత ల్యాగ్ అనిపించింది నాకు. ఇంకా సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపించలేదు. అందుకే ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ కింద అనిపించింది నాకైతే. ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.6/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది. ల్యాగ్ వల్ల రేటింగ్ తగ్గించాను. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. రాకాస రివ్యూ ఇచ్చి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.